నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయడానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి గోడౌన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్ధారణ చేసుకోవడం కోసం కొనుగోలు కేంద్రాలను చూస్తూ ఉన్నారు అధికారులు. మార్క్ఫెడ్ అధికారులు హెచ్డి బర్లీ అంటే నల్లబర్లి పొగాకు కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు చేయాలనుకున్న 7 కేంద్రాలని చూసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పరిశీలించి కొనుగోలుకి సావకాశం అయ్యేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో పర్చూరు రేట్ లైన్లో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. నల్లబర్లి పొగాకంతా కొనుగోలు చేస్తాం అని చెప్పి శనివారం వచ్చిన వార్త ఇది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం. మార్క్ఫెడ్ ఎండి మనజీర్ జిలానీ సామూన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించిన ఎండి. పర్చూరు జూన్ 6 ఆంధ్రజ్యోతి. రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకు నిల్వలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపీ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. శుక్రవారం పర్చూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గిడ్డంగులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్న నల్లబర్లి పొగాకు రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు సిద్ధమైందన్నారు. చివరి రైతు వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్లబర్లి పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. నాణ్యతను ప్రామాణికంగా తీసుకుని గ్రేడ్లుగా విభజించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇందుకు రైతులు కూడా సహకరించాలన్నారు. పొగాకు నిల్వలను దృష్టిలో పెట్టుకుని 3 కేంద్రాలను పర్చూరు ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో చేపడుతున్న పొగాకు గ్రేడింగ్ని పరిశీలించారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఐటీసీ ప్రతినిధులు కళ్యాణ్ రామిరెడ్డి, ఏఎంసీ స్పెషల్ కార్యదర్శి దేవరకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.